అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. తిరుపతిలో అలిపిరి దగ్గర పెరుమాల్పల్లి పెరూరు గ్రామంలో ముంతాజ్ హోటల్స్ అని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కరెక్ట్గా 7 కొండలకి కింద ముంతాజ్ హోటల్స్ అని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే 2012లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 38 ఎకరాల ల్యాండ్ని దేవలోకం అనే ప్రాజెక్టుకి ఇచ్చారు. అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, డివోషనల్ ప్రోగ్రామ్స్కి, టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆ ల్యాండ్ని ఇచ్చారు. కానీ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 24 తీసుకొచ్చి ఆ 38 ఎకరాల్లో నుండి 20 ఎకరాలని ఒబెరాయ్ గ్రూప్స్కి ఇచ్చారు. ఆ ఒబెరాయ్ గ్రూప్స్ ఈ ముంతాజ్ హోటల్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ ఆ కన్స్ట్రక్షన్స్లో బార్ అండ్ రెస్టారెంట్స్, స్పా సెంటర్స్, మసాజ్ సెంటర్స్, స్విమ్మింగ్ పూల్స్, మల్టీ కజిన్ రెస్టారెంట్స్, నాన్ వెజ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. దీన్ని స్వామీజీలు, హిందూ ధార్మిక సంఘాలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అపోజ్ చేస్తున్నారు. అలాగే తిరుపతి పంచాయతీరాజ్ శాఖ లెటర్ ఇచ్చింది, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఆపండి అని. అయినా ఆపట్లేదు. అలాగే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా కూడా లెటర్ ఇచ్చింది, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, కన్స్ట్రక్షన్ ఆపాలని. కానీ ఆపట్లేదు. వాళ్ళు ఎందుకు ఆపట్లేదు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిని ప్రక్షాళన చేస్తా అన్నారు, కానీ ఈ కన్స్ట్రక్షన్ ఆపట్లేదు. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు, కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగేశారు, తిరుపతి లడ్డు విషయంలో వారాహి డిక్లరేషన్ అన్నారు. మరి ఆయన ఇది ఆపాలి కదా, ఎందుకంటే ఇది అటవీ శాఖ ఆయన పరిధిలోనే ఉన్న శాఖ. అలాగే కందుల దుర్గేష్ గారు జనసేన మంత్రి, టూరిజం శాఖ, మరి వాళ్ళ చేతిలో ఉన్న మినిస్ట్రీసే కదా, వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ కన్స్ట్రక్షన్ ఆపాలి కదా, ఎందుకు ఆపట్లేదు? ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఆపాలంటే జీవో నెంబర్ 24ని రద్దు చేయాలి. అలా ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 24ని ఎందుకు రద్దు చేయట్లేదు? ఇప్పుడు జనసేన సపోర్టర్స్ అందరూ జనసేనని క్వశ్చన్ చేయలేదా? ఈ జీవో 24ని రద్దు చేసి ఆ ముంతాజ్ హోటల్స్ని కన్స్ట్రక్షన్ ఆపండి అని జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? అలాగే కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ జీవోని రద్దు చేయట్లేదు, ముంతాజ్ హోటల్స్ని ఎందుకు రద్దు చేయట్లేదు అని టీడీపీ కార్యకర్తలు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అలాగే వైసీపీ కార్యకర్తలు 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవో ఎందుకు ఇచ్చారు? తిరుపతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకోటి వినిపించకూడదు, అలాంటిది ఈ ముంతాజ్ కన్స్ట్రక్షన్స్ కి ఎందుకు అనుమతి ఇచ్చారు అని వైసీపీ కార్యకర్తలు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? అంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీని, జనసేన కార్యకర్తలు జనసేనని, టీడీపీ కార్యకర్తలు టీడీపీని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకోటి వినిపించకూడదు, అలాంటిది ఈ ముంతాజ్ హోటల్స్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోతే, అది ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కదా, వాళ్ళకి ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఈ రాజకీయ నాయకుల్ని ప్రజలందరూ ఒకటే ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ ముంతాజ్ హోటల్స్ ని కన్స్ట్రక్షన్ ఆపలేరా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.